హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అవర్ ఛానల్ రమేష్ స్టార్. సో నేనైతే ఇక్కడ లగ్జరీ పెయింటింగ్ వర్క్ చేయడం జరిగిందండి. ఇది వాల్ ఫ్యాషన్ డిజైన్ అని చెప్తారు. ఇది ఏషియన్ పెయింట్స్లో వచ్చేసి డ్రీమ్స్ ఆఫ్ ప్యారడైజ్ అని చెప్పేసి మనకు ఒక నేమ్ ఉందండి. అది మనకు ఏషియన్ పెయింట్స్లో దొరుకుతుంది. అది వచ్చేసి మనం ఈ వాల్కి డిజైన్ చేయడం జరిగిందండి. అది ఎలా వేసాము ఏంటి అనేది మన వీడియో అండి. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, డ్రీమ్స్ ఆఫ్ ప్యారడైజ్ అని చెప్పేసి దానికి కావాల్సిన కలర్స్, కోడ్ నెంబర్స్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇది మన క్యాటలాగ్లో. సో ఇలా ఎలా ఉందో అలాగే మనం వేయడం జరిగిందండి. సో మనం అయితే ఇప్పుడు ఎలా వేస్తున్నాం అనేదే కదా మనకు కావాల్సిన వీడియో. మీరు ఇక గమనించవచ్చు, దీనికి కావాల్సిన టూల్స్ ఏంటి, మనం ఎలా వేస్తాము, ఎలా వేయాలి అనేది మన ఈ వీడియో అండి. ఇది మన కోసం చేసుకోవడం జరిగింది. అది మీ కోరకే అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఇలాగే చూసి ఇంకా నెక్స్ట్ మీరు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మనం చేయడం జరుగుతుంది. ఫస్ట్గా మనము ఒక ట్రే తీసుకోవాలండి. ఆ ట్రేలో వచ్చేసి మనకి ఇది ప్రీమియం ఎమల్షన్లో 7502 అని చెప్పేసి మనము రాయల్లో వేసుకోవచ్చు, ప్రీమియంలో వేసుకోవచ్చు. మనం ప్రీమియంలో వేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం అలా చక్కగా నీట్గా ట్రేలో వేసుకోవడం జరిగింది. అక్కడ నుంచి మనం ఇప్పుడు మిక్సింగ్ చేసుకోవాలండి. ఇలా రోలర్తో, అది రాయల్ రోలర్తో మిక్సింగ్ చేసుకుంటున్నాము. తర్వాత వచ్చేసి మనము నీట్గా, అందంగా, ఆహ్లాదకరంగా మనం ఇలా రోలర్తో అలా 2 కోట్స్ కంపల్సరీ వేయాల్సి ఉంటుంది. ఫస్ట్గా మనము ఎన్నో డబ్లు అట్లా ట్రైయాంగిల్ అలా నీట్గా సైడ్కు వాళ్ళు తగలకుండా చక్కగా వేసుకోవాలి. ఇక్కడ మీరు గమనించవచ్చు, సైడ్ వాల్స్కి దీనికి కొద్దిగా ఈక్వల్గా ఉంటుంది. అంటే కొద్దిగా డిఫరెంట్గా, అది లైట్ కలరు, కొద్దిగా వచ్చేసి ఇది డార్క్ కలర్ కాంబినేషన్ అనేది బాగుంటుంది. అందుకే మనం వేసుకోవడం జరుగుతుందండి. అది 2 కోట్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి కొండలు అలా మనకి స్టెన్సిల్ అండి. ఆ స్టెన్సిల్ కాకుండా మనం ఏం చేస్తున్నాం అంటే ఈ టేప్తో వేసుకుంటే కొద్దిగా నీట్గా ఉంటుందని చెప్పేసి మనం టేప్తో మనం చేయడం జరిగింది. ఇది డైరెక్ట్గా నాకు బిఫోర్గా నేను వాళ్ళన్నీ ఒకసారి చూసుకుంటాను, ఎక్కడ కొండలు రావాలి, ఎక్కడ ట్రీ రావాలని చెప్పేసి ఒక ఇమేజినేషన్లో నేను ఒకసారి బాగా మైండ్ సెట్ పెట్టేసి అలా చూసుకొని నేను చేయడం జరుగుతుంది. సో అలా వేసాక దాంతోపాటు మనం ఒక చిన్న రోలర్తో మనం ఇలా చేసుకోవాల్సి ఉంటుంది. ఇందాక మనం పెద్ద రోలర్తో, బిగ్ రోలర్తో వేసుకోవడం జరిగింది. ఆ బిగ్ రోలర్ కాకుండా ఇప్పుడు ఇక్కడ స్మాల్గా చిన్నగా ఉంది కాబట్టి స్మాల్ రోలర్తో వేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మనం బిగ్ రోలర్తో వేస్తే కొద్దిగా పాడైపోతుంది. అందువల్ల మనం స్మాల్ రోలర్ తీసుకొని వేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది, మీరు చూడడం జరుగుతుంది. సో ఈ ఛానల్ మీరు చూస్తున్నారు కదా, ఎక్కడ నా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయినా మీరు, నాకు తెలుసు, ఇది మీరు నేర్చుకోవాలని చాలా పెయింటర్స్ కానీ కస్టమర్స్ కానీ బాగా ఇష్టంతో చూస్తారని తెలిసి నాకు తెలుసు. సో నాకు ఈ వీడియో మీకు నచ్చితే కనుక కామెంట్స్ మాత్రం మర్చిపోవద్దండి. సో అయితే ఇది అయిపోయింది. తర్వాత ఈ టేప్ మనం ఎలా తీయాలనేది చూపిస్తున్నాను. అలా నీట్గా తీస్తే మనం చూశారు కదా, కింది స్టెప్ కానీ ఆ పై స్టెప్స్ కానీ నీట్గా, అందంగా లైన్స్ 1 బై 1 లైన్ నీట్గా కనపడుతూ ఉంది. అది మనము అవుట్లైన్తో వేసుకోవచ్చు అండి. అది పాడైపోతుంది కాబట్టి మనం ఒక ఎక్స్పర్ట్ కాబట్టి మనం ఇలా వేసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు బ్రౌన్ కలర్లో, దీని కోడ్ నెంబర్స్ అక్కడ నేను మెన్షన్ చేస్తాను. దీనికి స్టెన్సిల్ ఉంటుంది. ఆ స్టెన్సిల్తో నేను వేసుకోవడం జరుగుతుంది. ఇది మనం 1 బై 1గా మనకు కంపెనీ ఇస్తుందండి. అది ఎలా వేసుకోవాలి అనేది మన ఈ వీడియో కదా. సో నీట్గా ఒకటి స్టెప్ బై స్టెప్ వేసుకోవాల్సి ఉంటుంది. వెరీ సింపుల్గా, అంటే మీరు ఇక్కడ బాగా గమనించాలి. నేను స్టెప్ 1, స్టెప్ 2 నేను ఎలా వేస్తున్నానో మీరు బాగా గమనించి మీరు మీ ఇంట్లో వేసుకోవచ్చు. వెరీ సింపుల్ వర్క్ అండి ఇది చూడడానికి హార్డ్ ఏమి లేదు. కాకపోతే మీకు చిన్నగా అలవాటు ఉంటే మీరు వేసుకోవచ్చు అండి. సో ఇది ఫాస్ట్గా నేను తీయడం జరిగింది. సో మీకోసం అని చెప్పేసే కదా ఇది వీడియో. సో గైస్, మీరు ఇలాగే నా ఛానల్ చూస్తున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ ఇంకా నేను చాలా నేను మీ ముందుకు తీసుకొస్తాను. మీరు నాకు కామెంట్లో మాత్రం కంపల్సరీగా ఎలా ఉంది అనేది మీరు నాకు కామెంట్స్ పెడితేనే కదా నాకు ఏంటి, ఎలా జనాలు ఎలా చూస్తున్నారు ఏంటంటే మనకు తెలిసేది. సో అండి, ఇప్పుడు ట్రీ అంతా అయిపోయింది. తర్వాత వచ్చేసి మనకు ఆ ఉయ్యాలకు వచ్చేసి పైనుంచి కిందికి నేను మళ్ళీ అది లైన్స్ అటు ఇటు అవుతుందని చెప్పేసి
టేప్స్ నీట్గా పెట్టేసుకున్నాను. నీట్గా పెట్టేసి మళ్ళీ ఇలా తీస్తున్నాను. మీరు బాగా గమనించాలి. ఇప్పుడు వేరే వాళ్ళు ఇట్లా టేప్ పెట్టి తీసేస్తే మళ్ళీ పెయింట్ ఊడిపోతుందని చెప్పేసి కొందరు డౌట్ అండి. నో ప్రాబ్లం. మనం ప్రీమియం ఎమల్షన్ వేసుకోవడం జరిగింది. అందువల్ల టేప్ ఇలా తీసినా కానీ పెయింట్ ఊడిపోవడానికి ఆస్కారం ఉండదు. మనం బేస్ కోట్ వచ్చేసి రాయల్లో రాయల్ ప్రైమర్ వేసుకోవడం జరిగింది. దాని తర్వాత మనం ఇలా నీట్గా 2 కోట్స్ వేసుకొని అంటే పర్ఫెక్ట్ పెయింట్ ఒరిజినల్ పెయింట్ వాడితే ఎక్కడ ఊడిపోవడానికి అలాంటి ఛాయిస్ ఉండదు. అందుకే మనం ఒరిజినల్ పెయింట్ మంచి నీట్గా ఏషియన్ పెయింట్స్లో. సో ఇందాక మీరు స్టెప్ 1 చూశారు, స్టెప్ 2 చూశారు, స్టెప్ 3 అండి కలరు. ఇది వచ్చేసి మనకు బటర్ఫ్లై. ఇది ఎల్లోలో X102 అని చెప్పేసి మనకు ఎల్లో షేడు. ఇది ఇట్లా మనం చిన్న రోలర్తో తీసుకొని వేసుకోవడం జరిగిందండి. సో గైస్, నేనైతే మొత్తం టోటల్గా ఎలా వేసాను అనేది చూపించాను. సో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు ఇలాంటి స్టెన్సిల్ వర్క్లు కానీ ఎనీథింగ్ రాయల్ ప్లే టెక్స్చర్స్ మీ ఇంట్లో వేసుకోవాలి అనుకుంటే నా నెంబర్ వచ్చేసి 9247144200 రమేష్ స్టార్. సో ఇక నేను ఉంటానండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందు ఉంటా. బాయ్, సీ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మై వాచింగ్ యువర్ వీడియో. థ్యాంక్ యూ.